హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. మోటోరోలా అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. చాలామంది వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు, బ్రో ఈ లింక్ పని చేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి మనము అప్లికేషన్ ఎంట్రీ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఇంటర్న్షిప్ 2025 అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఫస్ట్ మనకు ఇంటర్న్షిప్ లాగా ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకు వీళ్ళే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత మన పెర్ఫార్మెన్స్ కనుక వాళ్ళకి నచ్చినట్టయితే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించే అవకాశం ఉంటుంది. మోటోరోలా వచ్చేసి చాలా పెద్ద కంపెనీ. ఇది వచ్చేసి మన కెరియర్కి బెస్ట్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. లొకేషన్ చూసుకున్నట్టయితే బెంగళూరు, కర్ణాటక. మనం వచ్చేసి ఆఫీస్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ ఏ అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఎట్ an accredited university graduating in 2025 or a recent graduate with coursework or background in computer science, software engineering, information technology, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ 2025లో పాస్డ్ అవుట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్ వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. అలాగే సేల్స్ ఫోర్స్ డెవలప్మెంట్ గురించి కూడా మనకు మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే రీసెంట్గా కంప్లీట్ చేసిన వారు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 2024లో కంప్లీట్ చేసినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 2025 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. మంచి ప్లాట్ఫామ్లో మనకి ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఒకవేళ మన ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మ్యాచ్ అయినట్టయితే తప్పకుండా మనకు రిటర్న్ మెయిల్స్ అనేవి తప్పకుండా వస్తాయి. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఇన్ బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇన్ లాంగ్వేజ్ సచ్ యాజ్ జావా, పైథాన్, సిహాష్ ఆర్ సిమిలర్ లాంగ్వేజెస్ అని మెన్షన్ చేశారు. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు తప్పకుండా వచ్చి ఉండాలి. అది జావా కానీ, పైథాన్ కానీ, సిహాష్ కానీ, C++ కానీ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు తప్పకుండా వచ్చి ఉండాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ఫెమిలారిటీ విత్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ SDLC కాంపోనెంట్స్ ఈజ్ ఏ ప్లస్ అని మెన్షన్ చేశారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి కూడా తెలిసి ఉండాలి. తెలుసుంటే మనకు అది యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే అండర్స్టాండింగ్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ క్యాపబిలిటీస్, ఫీచర్స్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు అకౌంట్ అండ్ కాంటాక్ట్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ప్రొఫైల్స్, పర్మిషన్స్, షేరింగ్ రూల్స్, ఫ్లో, ప్రాసెస్ బిల్డర్, రిపోర్ట్ ఈజ్ ఏ బిగ్ ప్లస్ అని మెన్షన్ చేశారు. సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ గురించి, క్యాపబిలిటీస్ గురించి, ఫీచర్స్ గురించి కూడా మనకు మంచి అవగాహన అనేది ఉండాలి. అది కూడా మనకు ఒక బిగ్ అడ్వాంటేజ్గా మారుతుంది. మనము మన స్కిల్స్ వచ్చేసి సేల్స్ ఫోర్స్ రిలేటెడ్గా మన రెజ్యూమ్లో అప్డేట్ చేసి మనము ఈ జాబ్స్కి అప్లై చేయాలి. అప్పుడైతే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి హైయెస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే నాలెడ్జ్ ఇన్ బిల్డింగ్ సేల్స్ ఫోర్స్ సొల్యూషన్స్ యూజింగ్ ఎపెక్స్, LWC, ఫ్లో, ట్రిగర్స్ అండ్ APIs ఈజ్ ఏ బిగ్ ప్లస్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ వచ్చేసి మనకు తెలుసుంటే అది కూడా మనకి యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఈ స్కిల్స్ అన్ని వచ్చేసి మన రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. అలాగే వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దాని గురించి మనకు ఎంతో కొంత అవగాహన అనేది ఉండాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే కాన్ఫిడెంట్ ఇన్ కమ్యూనికేటింగ్ అండ్ షేరింగ్ ఐడియాస్ టు ఇంజనీర్, ప్రియర్ ప్రొడక్ట్స్ ఓనర్ అండ్ బిజినెస్ పార్ట్నర్స్ అని మెన్షన్ చేశారు. మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా మనకు తప్పకుండా ఉండాలి. ఎనీ సాఫ్ట్వేర్ జాబ్స్కి మనం అప్లై చేసినా కూడా మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి. అది మనకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ అన్నిటి గురించి కూడా మీరు తెలుసుకొని మీ రెజ్యూమ్లో ఈ స్కిల్స్ని పేస్ట్ చేసి అప్లై చేయడానికి ప్రయత్నించండి. 100% మీ
రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి హైయెస్ట్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఈ జాబ్స్కి మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. ఎవరైతే 2025లో గ్రాడ్యుయేట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.